కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో 3 రోజుల పాటు జరిగే హనుమాన్ చిన్న జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి దీక్షాపరులు కొండగట్టుకు తరలివస్తూ స్వామివారిని దర్శించుకుని మాల విరమణ చేస్తున్నారు. వేకువజామున వేలాదిగా భక్తులు అంజన్నకు మొక్కులు తీర్చుకున్నారు. జయంతి కోసం భక్తులు అంజన్న దీక్షాపరులు వాహనాలు కాలినడకన కొండగట్టుకు తరలివచ్చారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి నామస్మరణతో పాదయాత్ర కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. జై శ్రీరామ్ నినాదాలు, జై జయ రామ శ్రీరామ, జయ రామ జయ జయ రామ నామస్మరణతో కొండగట్టు ఆలయం మారుమవుతుంది. మాలధారణతో పాటు మాల విరమణ చేసే భక్తులతో కొండగట్టు కాషాయవర్ణంగా మారింది. చైత్ర పౌర్ణమి శనివారం రోజున హనుమాన్ జయంతి కావడంతో భారీగా హనుమాన్ దీక్ష స్వీకరించిన స్వాములు అంజన్న సన్నిధికి చేరుకున్నారు. భక్తుల రద్దీతో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర నలుమూలే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో నిరంతరాయంగా భక్తులకు దర్శన సౌకర్యం కల్పించడంతో పాటు ఎండ వేడి నుంచి తట్టుకునేందుకు చలవ పందిళ్లు, మంచినీటి సౌకర్యాన్ని ఆలయ అధికారులు ఏర్పాటు చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి చెంతకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. పెద్ద ఎత్తున భక్తుల రాకతో కొండగట్టు కాషాయమయమైంది. శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరగనున్న చిన్న జయంతి ఉత్సవాల్లో భాగంగా శనివారం చైత్ర పౌర్ణమి సందర్భంగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు వస్తున్నారు. ఎండను సైతం లెక్క చేయకుండా సుదూర ప్రాంతాల నుంచి స్వామివారి నామస్మరణతో పాదయాత్రగా కొండపైకి భక్తులు చేరుకుంటున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని రకాల సౌకర్యాలు చేపట్టినట్టు ఆలయ ఈవో శ్రీకాంతరావు తెలిపారు. అయితే కోనేటిలో నీరు తక్కువ స్థాయిలో ఉండడం, ఉన్న నీరు కూడా మురికిగా మారి ఇబ్బందికరంగా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోనేటిలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని కోరుతున్నారు. పోయిన సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా హీనంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పోయిన సంవత్సరం కొద్దిగా ఏర్పాట్లు మంచిగా ఉండే, ఈ సంవత్సరం అయితే అసలు ఏం చేస్తుర్రా ఏందా అనేది మనకి అసలు ఏం అర్థమే లేదు. అదేవిధంగా పబ్లిక్ టాయిలెట్లు కానీ అసలు ఎక్కడ సౌకర్యం ఎక్కడ చూసినా అందరు చెట్ల కిందలు కానీ ఈ దేని కింద కానీ సౌకర్యాలు అసలు ఎలాంటివి చేయలేదు ప్రభుత్వం. దయచేసి ప్రభుత్వానికి ఒకటే కోరుతున్నాం, మీరు మా ధర్మం కోసము, మా గుడుల కోసము మీరు చేయవలసిన పని ఏమంటే మేము వచ్చే భక్తులకు స్పెషాలిటీ ఇస్తే మీకు రుణపడి ఉంటామని కోరుతున్నాం. జై శ్రీరామ్. నా పేరు శ్రీనివాసు, రెబ్బన మండలం, కొండపల్లి నుంచి వచ్చిన స్వామి. ఇక్కడ వచ్చిన కాడ నుంచి పొద్దున 9ంటికి వచ్చిన స్వామి. ఇదివరకు మాకు ఉండడానికి జాగ కూడా లేదు. దర్శనం పోదామన్నా కానీ ఇట్లా మనకు ప్రత్యేకంగా సాములకు ఈ దర్శనం అనేది ఇట్లయితే లేదు. ప్రస్తుతానికి ఉందామన్నా కానీ చోట్లేదు. వేసిన కొన్న పందిర్లు కూడా జనాలు బాగా చుట్లా సరిపోతుంది. కళ్యాణ కట్టము వాళ్ళే తీసుకున్నారు. మాకైతే జనాలు మొత్తం భక్తులంతా రోడ్డు మీద ఉన్నారు స్వామి. అలాంటివి కాకుండా ధర్మసత్రాలు ఉన్నాయి. దాదాపు నేను 4 చూసిన స్వామి. రూమ్ దొరకలే. ఉన్నాయో లేదో ఏమని అంటే ప్రభుత్వ కార్యాలయము అని అంటున్నారు. ఇంత భక్త జనం వస్తున్నా కానీ దానికి మరి ఆదాయం ఎంత వస్తుందో మాకు తెలియదు. కానీ భక్తులకైతే సేవ చేయాలి కదా సార్. ఏం లేదు, ప్రత్యేకమైన టాయిలెట్ లేవు. మొత్తం ఎక్కడ చూసినా అంగడంగడి ఉంది స్వామి. ఎటు పోయినా కానీ అంతే జై శ్రీరామే ఉన్నది. కట్టించి మంచిగా చేపిస్తే బాగున్నాయని కోరుతుంది. అంటే ధర్మస్థలం లేక భక్తులకు ఏమన్నా ఇబ్బంది కలగకుండా వర్షాకాలం కానీ ఉండడానికి ఏమన్నా ఇట్లా ఉంటాయి కదా చిన్న అవి తెలుసుకోవాలి. మనం చెప్పే అవసరం లేదు, ప్రభుత్వం తెలుసుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం. నిష్టగా స్వామివారి మాల వేసి ఎన్నో కష్టాలను ఓర్చుకొని కొండపైకి చేరగానే కోనేటిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్లారు. కానీ భక్తులు కోనేరు వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కంగు తినడం భక్తుల వంతైంది. కష్టాల మాయమవ్వడం సంగతి దేవుడెరుగు. కానీ ఆ మురికిగా మారిన నీటిలో స్నానాలు ఆచరిస్తే లేని రోగాల బారిన పడే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన చెందుతున్నారు. కోనేటిలో నీరు తక్కువ స్థాయిలో ఉండడం వల్ల ఉన్న నీరు కూడా మురికిగా మారి ఇబ్బందికరంగా ఉందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కోనేటిలో నీటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని వారు కోరుతున్నారు. ఫ్రీ టాయిలెట్స్ లేవు, అన్నదానం అన్లిమిటెడ్ లేదు, అసలుకి దొరుకుతలేదు వాళ్ళకు. దూరం నుంచి వచ్చిన భక్తులు ఉపాసం ఉంటారు. అసలుకి కష్టమవుతుంది. నీళ్ళు కూడా లేవు, నీళ్ళు కూడా ప్యూరిఫైర్ వాటర్ లేవు. అసలు పడుకోవడానికి కష్టమవుతుంది. మన వర్షం పడ్డప్పుడు మొత్తం వర్షంలో నిలబడడం రాత్రంతా
ఏం లేవు వసతి మొత్తం చెట్ల కింద వండుకుంటున్నాం. మాకు ఫెసిలిటీస్ ఉంటున్నాయి ఖచ్చితంగా. ఎలాంటి అంటే మేము ఇప్పుడు వర్షం పడ్డా కానీ మాకు ఇట్లా రేకుల షెడ్ అని ఉండాలి కనీసం, అట్లా లేదు, ఆ వసతి లేదు ఇక్కడ. చాలా మంది చెప్పుకోలేక చెప్పుకుంటే ఎక్కడ మనము వాళ్ళు మన దృష్టిలో పడతామని భయపడి చెప్తలేదు. చెప్పండి మీకు తెలియదు కదా జనాలకు. ఇప్పుడున్న ఫెసిలిటీ మామూలుగానే ఉండదు కానీ సరిపోతలేదు. జనాలు ఇప్పుడు బాగా వస్తారు భక్తులు, కానీ వాళ్ళు సరిపోయేంత ఫెసిలిటీ లేవు. అట్లా బాగా అభివృద్ధి ఇంకా బాగా కావాలి. ఎక్కువ ధర్మసత్రాలు ఏమి లేవు. జై శ్రీరామ్. నా పేరు సంతోష్. నేను మంచిర్యాలకి వెళ్ళి పాదయాత్రను వచ్చాను. ఇక్కడ వచ్చినాక పరిస్థితి ఎలా ఉందంటే అసలు వచ్చిన భక్తులు, దూరం నుండి వచ్చినటువంటి భక్తులు ఎక్కడ ఉండాలనే ఆలోచనలో తప్ప ఎక్కడ కూడా ఎలాంటి ఫెసిలిటీస్ అనేటే లేవు ఇక్కడ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. పాదయాత్ర భక్తులు ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తున్నారు కానీ ఇక్కడ నడవడానికి ఒక మ్యాట్ సౌకర్యం కూడా లేదు, చలవ పందిర్లు కూడా లేవు. ఆ దేవాదాయ శాఖ వాళ్ళు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గుడి పెద్దలు ఏం చేస్తున్నారో, నిద్రమబ్బులు ఉన్నారా లేకపోతే ఆ హనుమంతుని కృపతోటి అలా నిద్రమబ్బు అనేది వెళ్ళిపోయి తొందరగా జర ఏది పరిష్కార మార్గాలు చూడాలని నేను విన్నవించుకుంటున్నాను. జై శ్రీరామ్. వివిధ ప్రాంతాల నుంచి తండోపతండాలుగా దీక్షాపరులు కొండగట్టుకు తరలి వస్తుండటంతో కొండంతా కాషామయంగా మారింది. రామనామంతో అంజన్న సన్నిధి పులకించింది. అంజన్న దీక్షాపరులు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారి సన్నిధిలో మాల విరమణ చేయడం ఆనవాయితీ. దీంతో మాల విరమణ కోసం కళ్యాణకట్టలో దీక్షా విరమణ మండపం ఏర్పాటు చేశారు. ఇందులోనే భక్తులు మాల విరమణ చేశారు. కొండగట్టుకు వస్తున్న భక్తుల వాహనాలకు జేఎన్టీయు మార్గంలో బొజ్జపోతన వద్ద పార్కింగ్ ఏర్పాటు చేయగా అక్కడి నుంచి ఆలయంకు వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. కాగా కొండపైన ఉత్సవాల కోసం వచ్చిన వివిధ శాఖల అధికారులు, సిబ్బంది సంఖ్య అధికంగా కనిపించింది. నా పేరు శ్యామ్. మేము గత 3 రోజుల కింద బయలుదేరినాం జైపూర్ నుంచి. నిన్న మార్నింగ్ వచ్చేసినాం 3 గంటలకు. పడుకోనికి సౌకర్యాలు లేవు. పొద్దున అక్కడ మెట్ల దగ్గర పడుకున్నాం కాసేపు. అక్కడి నుంచి లేపిళ్ళు. ఇందాక ఇక్కడ వచ్చి పడుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి కూడా లేపిళ్ళు. నిల్చున్న కూడా జాగలేదు. ఉండనీకి ఫస్ట్ స్నానానికి అక్కడ గదిలో 20 రూపీస్ తీసుకుంటున్నారు. ఇట్లా రావాలంటే పాదయాత్ర నుంచి స్వాములు వచ్చిన స్వాములు ఇటు వస్తే మళ్ళీ దర్శనానికి అంటే ఇట్లా అని తిరిగిపోవాల్సి వస్తుంది. 1 కిలోమీటర్ క్యూ లైన్ ఇబ్బంది వస్తుంది. పాదయాత్ర స్వామి నుంచి మీకు తెలిసిందే కదా, పొక్కులు వస్తున్నాయి. వాటిని కూడా పట్టించుకోవట్లేదు. అడిగితే మమ్మల్ని అడగద్దు, డీఓ గారిని అడగాలంటారు. ఆ స్వాములు ఏమో కింద ఉంటారట, మాకేమో తెలియదు. అట్లుంది పరిస్థితి. ఇప్పుడు అక్కడ పడుకుంటే అక్కడి నుంచి లేపి ఎక్కడ పడుకోవాలి స్వామి అంటే నన్ను ఎందుకు అడగమంటారు. అక్కడికి పోతే ఆ స్వామి అక్కడ నిల్చోవద్దు అంటాడు. మరి ఎక్కడ ఉండడు ఇప్పుడు, అది పరిస్థితి. మేము సిర్పూరు ఖానార్ నుంచి వచ్చినాం. మేము ఆడ పందిరి కింద వందామంటే పోలీసులు మొత్తం ఆ పందిరి కిందకే లేపుతాను. ఇవి వచ్చి మొత్తం ఆడవాళ్ళు చిన్న పాపల్ని పట్టుకొని వచ్చి ఇక్కడ ఉన్నాం. పోలీసులు ఇక్కడ ఉండవద్దు, గుట్ట దీపావళికి ఎందుకు మీరు లేని అంటున్నా. నా పేరు చరణ్, రాత్నగర్, మాది బింగ్మల్ సైడ్. గుండు గుండు తీపించుకుంటే ఆడేమో టికెట్ దగ్గరకు పోతే 50 రూపాయలు అంటారు. ఆడకి అడిగిన మళ్ళీ ఈడే తీసుకుంటారంటే తీసుకోరు, అద్దన్నారు. ఈడేమో 100 రూపాయలు తీసుకుంటారు స్వాములకు అందరికీ. జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టుకు వచ్చే భక్తులకు కోనేరు వద్ద నీరు శుభ్రంగా లేకపోవడంతో భక్తులు అసహనానికి గురవుతున్నారు. కలెక్టర్ రావడంతో ఆగమాగం కోనేరు శుభ్రం చేసి నీటిని నింపారు. ఆలయ సిబ్బంది తీరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిష్టగా స్వామివారి మాల వేసి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని కొండపైకి చేరగానే కోనేటిలో స్నానం చేసి స్వామి దర్శనానికి వెళ్ళడం పరిపాటి. కానీ భక్తులు కోనేరు వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న పరిస్థితిని చూసి కంగు తినడం భక్తుల వంతు అవుతుంది. కష్టాలను మాయమవడం సంగతి దేవుడెరుగు. కానీ ఆ మురికిగా మారిన నీటిలో స్నానం చేస్తే లేనిపోని రోగాలు వచ్చే ప్రమాదం ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేశారు. కోనేటిలో నీరు తక్కువ స్థాయిలో ఉండడం, ఉన్న నీరు కూడా మురికిగా మారి ఇబ్బందిగా ఉందని భక్తులు ఆగ్రహం చేశారు. కాగా జగిత్యాల జిల్లా కలెక్టర్ వస్తున్నారనే సమాచారంతో కోనేటిలో నీటిని అప్పటికప్పుడు మార్చడంతో భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. కెమెరామెన్ గౌతమ్తో శ్రీనివాస్ రెడ్డి, S6 కొండగట్టు ఆలయం నుండి.